అందరికీ నమస్తే అండి. వేణుస్వామి అతని భార్య కలిసి ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ టీవీ5 మూర్తి గారు మమ్మల్ని టార్గెట్ చేశాడు, మేము మానసికంగా చాలా బాధపడిపోతున్నాం, ఇంక నా పరిస్థితి అయిపోయింది, ఇంక నేను నా అంతట నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని వేణుస్వామి ఏదో కొన్ని ఆడియో క్లిప్లు వినిపించారు. వినిపించిన తర్వాత వేణుస్వామి భార్య మాట్లాడింది, మమ్మల్ని ఈ విధంగా ఏడిపించేస్తున్నారో, మేము చనిపోయినా ఒకవేళ మాకు ఏదైనా జరిగినా దానికి టీవీ5 మూర్తి గారే కారణం, దీన్ని డైరెక్ట్గా మర్డర్ అంటారండి అని చెప్పేసి అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఒకసారి వినిపిస్తాం, చూడాలి ఏం మాట్లాడుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. నన్ను జర్నలిస్టు మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీలో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తూ ఉన్నారు. సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. సో చాలా 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 గత 8 నెలల నుండి సుమారు 15 కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది. అయ్యా, సో ఇదంతటికి కారణం తినొద్దా సరిగా? మరి సరిగా తినాలా? 15 కేజీలు బరువు అంటే మాట్లా, మళ్ళీ ఎన్నాళ్ళ కష్టపడుతున్నా అంతలా వస్తాం మనం. మళ్ళీ ఎంతమంది అమాయకులను బకరాలు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తినేస్తే మళ్ళీ అంతలా రావాలి మనం. ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడక ముందు ఉండాలా. మనం మాత్రం ప్రతి దాంట్లోనే ఏరెటికి వెళ్ళికేయాలా. దీన్ని ఎవరు అడగకపోయినా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి వాళ్ళ జాతకాల గురించి పెద్ద లెక్కల మాస్టర్లాగా బోర్డు ఒకటి వేసేసుకొచ్చేసి 4 గీతలు గీసేసి నీది రాసి మీరిద్దరు కలవరు, మీరిద్దరు విడిపోతారని చెప్పేసి అని శుభమా అని చెప్పేసి ఒక శుభకార్యం జరుపుకుంటే అశుభం మాట్లాడతావా? నిన్ను ఎవడన్నా అడిగాడా? నీ వాళ్ళ సమాజానికి ఉపయోగమా? 2 వ్యక్తుల జీవితాలతో ఆడుకున్నట్టు కాదా నువ్వు? వాళ్ళు బాధపడరు, వాళ్ళు నువ్వు ఏ రకంగా అయితే బాధపడుతున్నారు, 2 మొగుడి పిల్లలు వచ్చేసి అలా అవతల పక్క వ్యక్తులు బాధపడరా? పగే ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద సొత్తపోస మాటలు, నేను అమాయకుని, నన్ను వేధించేస్తున్నారు. ఈయన పెద్ద ఆర్టిస్ట్ అనుకుంటే వీళ్ళ భార్య అవ్వ మహాతల్లి కనబడితే కనుక దండేసి కాళ్ళకు నమస్కారం చేసేయాలి. ఆవిడ ఇంకా పెద్ద ఆర్టిస్ట్. ఏవో కొన్ని ఆడియోలు వినిపించారు, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు అదని ఇదని చెప్పేసాను. ఆ తర్వాత వాళ్ళ భార్య మాట్లాడింది, ఒకసారి వినిపిస్తాం చూడండి. వీడియో చూశారు కదండి, ఆ ఆడియోలో మాట్లాడింది జర్నలిస్ట్ అమర్ గారు. అతను తెలియని వాళ్ళు ఎవరు లేరు. వీరు సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు కాదండి, ఇతను జూనియర్. మూర్తి గారి అనుచరుడు. ఇతను టీవీ5 మహా టీవీ అన్నింటిలోనూ పనిచేశాడు. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు తెలియదు, ఛానల్లో ఉన్నాడు, జర్నలిస్ట్ అనమాట. సో ఒక జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతి లేవు, నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్గా ఉన్నాను. ఇద్దామంటే 5 కోట్లు అంటే మాట్లాడండి. నా బంగారు, నా కూతురు బంగారు కూడా అమ్మినా దాంట్లో ఊరుకోండి మరి సిరాగ్గాన. మీ దగ్గర ఎవరు డబ్బులు తీసుకుంటాడు? పాపం కూడా నన్ను అడిగితే కనుక అనకూడదమ్మా. అడుక్కు తినే వాళ్ళు కూడా మీ దగ్గర పావలా తీసుకోరు, పాపం అని చెప్పేసాను. ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించింది కాదు కదా, మీరు కష్టపడి సంపాదించింది కాదు. మీరే వాళ్ళ పొట్ట వీళ్ళ పొట్ట కొట్టి వీళ్ళని అమాయకులను చేసి మీకు ఆ దోషం ఉందో, మీకు ఈ దోషం ఉందని చెప్పి వాళ్ళ దగ్గర దొబ్బేసిన డబ్బులు ఎవడన్నా తీసుకుంటాడు? అరుగుద్దా? అది మీకైనా అరుగుద్దా? ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేసి ఏడ్చేస్తున్నారు, మమ్మల్ని మానసికంగా వేధించేస్తున్నారు. మనం మాట్లాడినప్పుడు మనం జాతకాల పేరుతోటి, పూజల పేరుతోటి, పునస్కారాల పేరుతోటి లక్షలు దొబ్బేసి మీరు ఎవరిని ఎదవని చేద్దాం అనుకుంటున్నారు? అసలు మూర్తి గారు అడిగింది అదే కదా. మీలాంటి వ్యక్తులు సమాజానికి హానికరమనే కదా అని చెప్పింది. ఎక్కడా వ్యక్తిగతంగా నేను ఒక్క మాట అలా, నువ్వు చెప్పిన మాటలనే ఆయన వివరించి ఇగో ఇలా మాట్లాడేవు కదా. సరే, నీ అనుచరులో లేదంటే నీ శిష్యులో నువ్వు ఎవరెవరి దగ్గర ఎంతంత దొబ్బేసావో వాళ్ళకి సంబంధించి కొన్ని ఆధారాలు దొరికాయి. మీడియా అన్న తర్వాత అన్ని కోణాల్లోనే ఆలోచించుద్ది, చూసుద్ది.
ఆయన తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టాడు. ఆయన చెప్పిన మాట్లాడంటే మా అక్క కళ్ళు బయర్లు గమని. నువ్వు కాకినాడ వెళ్ళి 10 లక్షల రూపాయలు తీసుకుంటావా? ఒక పూజకి 10 లక్షల రూపాయల? ఏం పూజ అది? దేనికి వేసే పూజ అది? అంటే మీరు ప్రజలను అమాయకులను చేసి లక్షలు దొబ్బేసి మిమ్మల్ని 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తాడు ఎవడైనా బుద్ధున్నవాడు. మీ దగ్గర నుంచి పావులబ్బలు తీసుకుని తింటే అది అరుగుద్దా? పాపం కూడా మహాపాపం. మీరు చేసిన పాపాలు వాళ్ళ చుట్టుకుంటే ఎవడన్నా అడిగి తీసుకున్నా సరే, మీరు ఎక్కడికైనా వెళ్ళి దానం చేసినా సరే మీరు చేసిన పాపాలు వాళ్ళకి చుట్టుకుంటాయి, కానీ అది మాత్రం ఫలించదు. అది పైగా వచ్చి మేము చచ్చిపోవాలనుకుంటున్నాం, మాకు అదే ఒకటే దారి, ఇంకేం కనబడట్లేదు. మన లిమిట్స్, మన పరిధిలో మనం ఉన్నంతసేపు మన సేఫ్గానే ఉంటాం. మన పరిధి దాటేసి ఏది పడితే మాట్లాడితే ఎలాగ ఉంటాయి, బూమరాంగ్ అవుతాయి. నువ్వు ఎవడ పడితే వాడి గురించి మాట్లాడితే లేదండి, ప్రతి ఒక్కరి గురించి నువ్వే మాట్లాడేస్తావు కదా. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేస్తావు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేస్తావు, కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి, మోడీ గారి గురించి, అమెరికా అధ్యక్షుడి గురించి, జపాన్ అధ్యక్షుడు, పాకిస్తాన్లో ఏం జరుగుద్దో నువ్వే చెప్పేస్తావు, ఇక్కడ ఇండియాలో ఏం జరిగిద్దో నువ్వే చెప్పేస్తావు, ఇతర దేశాల్లో ఏమైపోద్దో నువ్వే చెప్పేస్తావు. నీ జాతకం నువ్వు చూసుకోవద్దు, మన జాతకం మనం చూసుకుంటే సరిపోద్ది కదా. ఎవడో ఏది చెప్తే నీకు ఎందుకు అయిపోద్ది? ఏ పూజ పునస్కారం నీకు నువ్వే చేసుకుంటే అయిపోద్ది కదా. అందరికీ దోషం ఉందని చెప్పేసి అనుకుంటావు కదా, ఈ సంవత్సరం నీకు బాగాలేదేమో. నీ జాతకం నువ్వు చూసుకో, ఏమన్నా దోషాలు ఏమన్నా ఉంటే కనుక నీకు నువ్వే కూర్చొని పూజ చేసుకో. ఎలాగ పెట్టేస్తావు కదా, మాంసం బాటిల్లోనూ మాంసం వద్దాను ఆ 2 పెట్టేసి పూజ చేసేయి. పూజ అయిపోయిన తర్వాత ఎత్తునే వేసుకో, మాంసం తీసుకుని ఎదురు వదిలిపోతే. అందరి ప్రాబ్లాలు, అందరి సమస్యలు తీర్చే నువ్వు, నీకు వచ్చిన సమస్యకి పరిష్కారం నీ దగ్గర దొరకదా? సింపుల్ లాజిక్ కదా. ఎందుకు భేదడుపులు దేనికి ఎవడన్నా నమ్ముతాడా? నువ్వు ఎంత బలంగా ఉండాలి, ఎంత గట్టిగా ఉండాలో, ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎంతమంది నీ పైన ముప్పాడు దాడి చేసినా, మాటల పరంగా, చేతల దాడి కాదు, మాటల పరంగా ఎంతమంది ముప్పాట దాడి చేసినా మనం చెప్పే సమాధానం నిక్కచ్చిగా ఉండాలి. మనం ఏదైతే ముందు మాట్లాడామో అదే మాట మీద నిలబడి మాట్లాడాలి. నిలబడదాకా ఏమన్నా నువ్వు, నా బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది, నేను సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయాను, నా భక్తులు, నా శిష్యులు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు, ఇప్పుడు కూడా నేను ఆఫీస్లోనే ఉన్నాను, ఇప్పుడు కూడా పూజ జరిపిస్తున్నానని చెప్పేసి అన్నావా లేదా? మరి సడన్గా 15 కేజీలు ఎందుకు తగ్గిపోయావు? 15 కేజీలు తగ్గిపోయాడట, దానికి మూర్తి గారి బాధ్యత. తినే ప్రజల సొమ్ము తినే పూజల పేరుతో అమాయకులు చేసేసి వాళ్ళ బనహీనలతో ఆడేసుకొని, నీకు ఆ దోషం ఉంది, నీకు ఏ దోషం అని చెప్పేసి వాళ్ళ భయభ్రాంతులు గురి చేసి, ఇది చేయకపోతే నువ్వు పూర్తిగా నాశనం అయిపోతావు అని చెప్పేసి అని వాళ్ళని ఒక భ్రమలో ఉంచేసి, వాళ్ళని భయపెట్టేసి, ఒకవేళ నిజంగా ఇది చేయకపోతే నిజంగా పాడైపోతావేమో, నాశనం అయిపోతావు అని చెప్పేసి అప్పో చేసి నీకు డబ్బు ఇచ్చి నీ చేత పూజలు చేయించుకొని నష్టపోయిన వాళ్ళు ఎంతమంది? కొద్దిగా సిగ్గుపడితే బాగుంటుంది. సిగ్గు వదిలేసి మాట్లాడద్దు, కొంచెం సిగ్గుపడద్దు. అబ్బాయి ప్రతిసారి ఇంతే మాట్లాడాల్సిందల్లా మాట్లాడాడు, చేసినంత చేసాడు, పైకి వచ్చి ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్పడం. నేను ఎవడాడు నాగ చైతన్య శోభిత జాతకాలు చెప్పని నేను ఎవడాడు? రచ్చ మొదలైంది అక్కడి నుంచే కదా. అది ఎంత పెద్ద ఇష్యూ అయింది అది, అవునా? నువ్వు ఎలక్షన్లో జాతకాలు చెప్పేవానో, ఎన్నికల ముందు చెప్పేవానో ఎవడో నేను క్వశ్చన్ చేయలే. సరేలే, ఏదో డబ్బులు తీసుకోకున్నాం పెద్ద పట్టించుకోవాలా. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చెప్పావు కాబట్టి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం నేను లేపారు. సరే, మా బోటోని నేను విమర్శించాం కాదని అట్లా పక్కన పెట్టేసేది. నేను కూడా వ్యక్తిగతంగా కూడా విమర్శించలా. కానీ ఎప్పుడైతే నాగ చైతన్య శోభిత వీళ్ళిద్దరు జాతకాల గురించి 2027లోనే వాళ్ళు విడిపోతారని చెప్పేసి అని మాట్లాడేవో అందరూ వ్యతిరేకించారు కదా, అందరూ తిట్టారు కదా నిన్ను. వైఎస్సీపీ పార్టీ వాళ్ళైనా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, నిన్ను అభిమానించే వ్యక్తులు కూడా నేను తిట్టారు కదా. రాజకీయ పరంగా పక్కన పెడితే మనిషి అన్నవాడు, బుద్ధున్నోడు, కడుపుకు అన్నం తిని ప్రతి ఒక్కరు తిట్టాడు. మనిషివా పశువా అసలు? శుభమా అని చెప్పేసి ఒక జంట నిశ్చితార్థం చేసుకుంటే ఇంకా అక్కడ కార్యక్రమం పూర్తయిందో లేదో, కనీసం అక్కడ భోజనాలన్నా పూర్తయినాయో లేదో, అప్పుడు బోర్డు వేసుకుని వచ్చేవు. 2027లో అప్పుడు విడిపోతారని చెప్పడం సిగ్గు అనిపించట్లేదా? పోనీ ఎవడో చిన్నోడు చెప్పాడు అనుకుంటే అది వేరే విషయం. నీకు స్టేట్ లెవెల్లో పాపులారిటీ ఉంది కదా, సినీ పెద్దలతో పరిచయాలు ఉన్నాయి కదా, నువ్వు ఏది మాట్లాడినా కానీ కొద్దిగా వైరల్ అవుద్ది కదా.
అది త్వరగా రీచ్ అయిపోతుంది కదా వాళ్ళ దాకా. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే అరగంటలోనో గంటలోనో వాళ్ళ దాకా రీచ్ అయిపోద్ది కదా. ఆ పలుకుబడి అయితే ఉంది కదా నీ దగ్గర, నీకు ఉంది కదా పలుకుబడి. మరి మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? అది పద్ధతేనా? మనం మాట్లాడిన మాటలు పద్ధతేనా? వాళ్ళ పద్ధతుల గురించి, సంస్కారం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. నీకు సెనెట్టేసుకుంది అప్పటి నుంచే. నువ్వు అందరి దగ్గర తిరుగుతున్నానికి కారణం కూడా అదే. ఎవడూ హర్షించలేదు, నువ్వు మాట్లాడిన మాటలు ఎవడూ మెచ్చుకోలే. నిన్ను ఎలా వదిలేస్తే రేపు పొద్దున పుట్టబోయే బిడ్డలకు కూడా ఇది జాతకాలు చెప్తాడు. దరిద్రుడు, నికృష్టుడు, నీచుడు, ఇలాంటి వ్యక్తులను నమ్మకూడదు. ఇలాంటి వ్యక్తులు పెంచి పోషించడం అంటే పాముకు పాలు పోసి పెంచినట్టే. వీళ్ళని నమ్మకూడదు అని మూర్తి గారికి అంకణం కట్టుకున్నాడు. వన్స్ ఆయన ఒకసారి డిసైడ్ అయితే నేను విడిగా కాపాడలేదు, మొత్తం అన్నీ పెట్టుకోతారు. వీళ్ళు టీవీలో కూర్చోగలదు, వెళ్ళి ఎదురు కూర్చొని మాట్లాడుంటే నువ్వు మూర్తి గారు కూర్చొని ఏం మాట్లాడతారో? ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఎందుకు ఎక్కడ ఏడ్చేస్తే ఏం ఉపయోగం వచ్చేది? కాబట్టి నేను ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడమాకండి.